సార్ అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. మీర్పూర్ మండలంలో ఉన్నటువంటి రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు ఉమ్మడి సారంగపూర్ మండలానికి అదేవిధంగా మీర్పూర్ మండలానికి సంబంధించి ధర్మపురిని కూడా కలుపుకొని ఈ రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారి సహకారంతో, అదేవిధంగా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కవిత గారి సహకారంతో ఈ జిల్లాకు సంబంధించి ఆ రోజు మంత్రిగా కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల దాదాపు సారంగపూర్ మండల్, మీర్పూర్ మండల్ కొత్త మండలంతో పాటు ధర్మపురి మండలానికి సంబంధించి దాదాపు 17,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తారనేటువంటి ఉద్దేశంతో మరి ఆ ప్రతిపాదన చేయడం జరిగింది. దాన్ని పూర్తి ఆ ప్రాజెక్టు కూడా చేపట్టడం జరిగింది. మరి పనులు కూడా దాదాపుగా పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొన్ని అవరోధాలు రావడం వల్ల ఇంకా కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు. అందులో ప్రధానంగా ఈ రోళ్లవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండడం వల్ల ప్రాజెక్టు పర్మిషన్ కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉండే. దాంతోపాటు 2021లో పెద్ద ఎత్తున వరదలు రావడం వల్ల కట్టినటువంటి ఏదైతే బండ్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకపోవడం, గేట్లు పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా పోవడం కూడా జరిగింది. మరి ఇది రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం. కానీ మేము ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, నాయకులను కానీ, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మంత్రులను కానీ ప్రశ్నించే విషయం ఏమిటంటే, గతంలో తెలంగాణ రాక పూర్వం కూడా ఈ రోళ్లవాగు ప్రాజెక్టు ఉన్నది. అప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్ద నాయకులందరూ కూడా అప్పుడు ఉన్నారు. కానీ ఈ రోళ్లవాగు ప్రాజెక్టును కనుక అభివృద్ధి చేసినట్టయితే దాదాపు గోదావరి ఒడ్డున ఉన్నటువంటి సారంగపూర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మీర్పూర్, ధర్మపురి ప్రాంతాలు సస్యశ్యామలమైనటువంటి ఆలోచన కానీ, దాని మీద ఒక ప్రణాళిక కానీ ఏనాడు కూడా చేసినటువంటి సందర్భం లేదు. కూడా దాదాపుగా మరి 11-12 ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతాన్ని కూడా కలుపుకొని ఈ యొక్క రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి దానికి ఆ రోజు ప్రభుత్వం పూర్తిగా సహకరించి 60 కోట్ల రూపాయలతోటి ఆ రోళ్లవాగు ప్రాజెక్టును మరి చేపట్టడం జరిగింది. 60 కోట్లతో సాధ్యం అవ్వట్లేదు, ఎందుకంటే ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది, ల్యాండ్ ఎక్వేషన్ చాలా పెద్ద మొత్తంలో వచ్చింది. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ కానీ, తర్వాత ఇతర ఇవన్నీ కూడా అవరోధాలు రావడం వల్ల ఆ ప్రాజెక్టు వ్యయం కూడా పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడం అనేటువంటిది ఎప్పుడైనా కానీ అసాధ్యమే. ఎందుకంటే ప్రాజెక్టు వ్యయం ఎప్పుడైనా వాటి ధరలు పెరుగుతున్నప్పుడు ప్రాజెక్టు వేయడం అనేది జరుగుతుంది. దాంట్లో మరి ఈరోజు నిన్న మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, దీంట్లో ఏదో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవినీతి జరిగితే మేము ఇప్పటికైనా
మిమ్మల్నే డిమాండ్ చేస్తున్నాం, దీని మీద మంచిగా విచారణ జరిపియండి. ఇంకా ఒక విషయం ఏమిటంటే, సంవత్సరం తర్వాత మీకు సోయి వచ్చిందా, ఈ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉన్నది, ఇన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి, దీన్ని పూర్తి చేయాలనేటువంటి జ్ఞానం కానీ ఆలోచన కానీ ఇప్పటిదాకా మీకు రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇప్పటికైనా పోయింది కదా, పోయినందుకు మేము అనేది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయించండి. మేము ఉన్నప్పుడే దాదాపుగా ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో మరి 850 అకౌంట్స్ అది కూడా కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపేటువంటి స్టేజ్లో ఉంటే ఇప్పటికైనా దాన్ని పంపించి క్లియరెన్స్ తీసుకొని ఆ గేట్లు నిర్మాణం చేసినట్టయితే ఈ 17,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ పని చేయండి. అదేవిధంగా ఫారెస్ట్ వ్యయం పెరిగిందని కూడా మాట్లాడుతున్నారు కదా, మాట్లాడినప్పుడు ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ కూడా 279 ఎకరాల ల్యాండ్కు డబ్బులు రైతులకు చెల్లించింది, అది వ్యయం కూడా పెరిగింది. జిఎస్టీ 5% నుంచి 18% పెరిగింది. దీనికి సంబంధించినటువంటి లెక్కలు పక్కలన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు తెలుసు. మేము ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతుంది. ఇది మీకు ఒకవేళ పట్టున్నట్టయితే దాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గోదావరి ఈ ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, ధర్మపురి కావచ్చు, దాదాపుగా ఒక 20 వరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. అవతల వైపు కూడా ఉన్నాయి. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఖచ్చితంగా నడవాలంటే గోదావరిలో నీళ్లు ఉండాలి. ఇలా గోదావరి మొత్తం ఎండిపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నడవకపోతే గోదావరి అటువొడ్డున ఉన్నటువంటి రైతులకు కావచ్చు, ఇటువొడ్డున ఉన్నటువంటి రైతులకు కావచ్చు నీళ్లు రావు. నీళ్లు రాకపోతే రేపు నాట్లు వేయరు. మరి మీ మీద నమ్మకం అయితే కనబడితే లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చారు కదా, వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము, గోదావరిలో నీళ్లు వదిలిపియండి. ఈ 1000 ఎకరాల ఆయకట్టును కాపాడండి. నాకు తెలిసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తర్వాత ఈ రోలవాగు ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి దాదాపు 1,00,000 ఎకరాలు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి గోదావరిలో నీళ్ళు ఇరిపిమని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధం లేకుండా ఉన్న వేలాది మంది రైతులు వాళ్ళు పంపు మోటార్ పెట్టుకొని పైప్స్ తీసుకొని ఆ మీద గడ్డ మీద ఉన్నటువంటి ఆయకట్టు అనేక సంవత్సరాల నుంచి పాలించుకుంటున్నటువంటి ఆనవాయితీ ఉన్నది. వాళ్ళకు కూడా ఇలా నీళ్లు లేవు. కాబట్టి మరి మీరు గోదావరిలో నీళ్లు ఇడిపించడమే మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత. మరి దీన్ని పక్కకు పెట్టి మీరు ఏదో మాట్లాడితే కాదు. ఎందుకు నిన్న రోలవాగు దగ్గరికి పోయినారంటే రైతులందరూ అడుగుతున్నారు, నీళ్ళు ఇస్తారా ఇయ్యరా, గోదావరిలో నీళ్ళు ఎండిపోయినాయి, నాటు వేయమంటారా వద్దంటారా అని అడిగితే అప్పుడు సోయి వచ్చి మీరు రోలవాగు ప్రాజెక్టును సందర్శించారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం దాటింది కదా, ఇదివరకే దీని మీద ఒక సమీక్ష జరగాలి కదా. కనీసం దీని అభివృద్ధి అసలు ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఇంకా రిమైనింగ్ వరకు జరగాల్సింది, దీని మీద ఒక్క రివ్యూ అన్న జరిగిందా? ఒక్క రివ్యూ కూడా జరగలేదు. ఒక్కసారి కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. ఎకరా నీళ్లు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలా పోయి రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇలా పోయి మళ్ళీ ఏదో ఇరిగేషన్ మంత్రిని కలిపి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పేసి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి పనులకి పని కనబడుతుంటుంది. ఓరో చెప్పుదే గుర్తుకు రాదు. రాగానే మీరంతా దీని మీద సమీక్ష చేయాల్సిన అక్కర లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా అసలు ఎన్ని ఎకరాలకు ఆయకట్టు వస్తున్నది, వాటికి మరి నీళ్లు రాకపోతే ఈ లిఫ్ట్ ఎట్లు గడుస్తాయనేటువంటి ఆలోచన ఉన్నదా? మా దగ్గర కూడా దాదాపు 14 లిఫ్ట్ ఇరిగేషన్ ధర్మపురి నియోజకవర్గంలో మేము వచ్చినాక పెట్టుకున్నాం. అదివరకు ఉన్నప్పుడు ఎవరికి కూడా సోయి లేదు. గోదావరిలో నీళ్ళు పోతున్నాయి కానీ లిఫ్ట్ పెట్టుకుంటే పాపం రైతులు బతుకుతారని కూడా ఎవరు ఆలోచన చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు నేను కోరుతా ఉన్నాను, వెంటనే గోదావరిలో నీళ్లు విడుదల చేయాలి. అదేవిధంగా రోలవాగు ప్రాజెక్టు పని కూడా పూర్తి చేయాలి. మీకు నిజంగానే దీని మీద కూడా అనుమానాలు ఉంటే దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. దోషులైనటువంటి వాళ్ళ మీద శిక్ష వేసేటట్టు చర్యలు తీసుకోవాలని మేమే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అధికారులా ఇంకెవరా ఆనాడు మేము ఆరాటపడ్డది ఏంటంటే రోలవాగు ప్రాజెక్టు తొందరగా పూర్తి
పూర్తి కావాలి, అక్కడ ఉన్నటువంటి ఆయకట్టుదారులకు రైతులకు నీళ్ళందాలనే ఆరాటపడ్డం తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చాలా చాలా అవరోధాలు వచ్చాయి. ఇంతకుముందు నేను చెప్పిన కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నది రోలవాగు ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.